నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సినీ అనలిస్ట్ రాహుల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్య ఈవెంట్‌లో విక్కీ కౌశల్ గారితో చేస్తున్న సినిమా 'చావా' రిలీజ్‌కి రెడీగా ఉంది. అందులో రష్మిక గారు వీల్ చైర్‌లో వచ్చారు. అసలు ఏమైందండి ఆవిడకి? పీపుల్ ఆర్ టేకింగ్ వెరీ సెన్సిటివ్ థింగ్స్. ఫస్ట్‌గా మాట్లాడాలనుకుంటే 'చావా' ట్రైలర్ చాలా బాగుంది. మనం అనుష్కని చూసినట్టుంది అని చాలామంది కమెంట్స్ చేశారు. బట్ ఎవరి తీరు వాళ్ళకు ఉంటుంది. అనుష్క గారి స్టేచర్ అండ్ రష్మిక గారికి ఇంత కెరియర్లో ఇంత ఈ మంచి క్యారెక్టర్ రావడం, ఆ రాణి క్యారెక్టర్ రావడం అనేది ఫిబ్రవరి 14th రిలీజ్ అవుతుంది 'చావా' ఆల్ లాంగ్వేజెస్లో. సో అండ్ ఆ అమ్మాయి ఎక్కడో కన్నడలో ఒక ప్లేస్లో ఉండి కూర్గ్ నుంచి వచ్చి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ అయ్యి రష్మిక అని అందరు రష్మిక అంటారు. ఆ అమ్మాయి ఎంత స్టేచర్కి రావడానికి ఎంత కష్టపడుతుందో, ఎంత హార్డ్ వర్కో ప్రతి ఒక్క హీరో చెప్పారు. మన సౌత్ ఇండియాలోనే చూసుకోండి, ప్రతి ఒక్క హీరో ఆ అమ్మాయి హార్డ్ వర్క్ గురించి మాట్లాడారు. అదేదో స్టేజ్ మీద ఊరికే మాట్లాడాలని కాదు, అర్థమైందా? సో అలాంటి అమ్మాయికి ఏదో ఇన్సిడెంట్లో ఏదైనా లిగ్మెంట్ ఫ్రాక్చర్ అయిందా, బికాస్ షీ డెంట్ రివీల్ వాట్ హ్యాపెన్ టు హర్ లెగ్. బట్ ప్రమోషన్స్కి నేను రావాలి బికాస్ దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అని చెప్పి అమ్మాయి వర్క్ పరంగా, ఇది ప్రమోషనల్ స్టంట్ అని చాలామంది మాట్లాడుతున్నారు. నో, వర్క్ పరంగా అమ్మాయికి ఉండే డెడికేషన్, అమ్మాయికి ఉండే నేచర్ అలాంటిది. వచ్చి కూర్చొని కుంటుకుంటూనే మాట్లాడింది హిందీ దాంట్లో అయితే ట్రైలర్ రిలీజ్ అప్పుడు. మిగతా ఈవెంట్లో కూడా తను తెలుగులో మన ఈవెంట్ జరిగినప్పుడు కూడా తను వీచర్లో వచ్చిందంటే బికాస్ షీ హ్యాస్ సమ్ లెగ్మెంట్ ఇష్యూ, ఏదో కాలుకి ఏదో ఫ్రాక్చర్ అయినట్టుంది. షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ అండ్ షీ కేమ్ అండ్ షీ ప్రమోటెడ్ అవర్ మూవీ చూడండి అని చెప్పింది. ఎందుకంటే మన సాయి పల్లవి గారు కూడా చూసుకుంటే షీఈస్ డౌన్ విత్ హై ఫీవర్, కోల్డ్, డాక్టర్ రెస్ట్ తీసుకోనమా అంటే 10 days కంటిన్యూస్గా డబ్బింగ్ చెప్పింది. మన చెన్నై ఈవెంట్కి వెళ్ళింది. వాళ్ళకి ఫేసెస్లో తెలిసిపోతుంది వాళ్ళకి బాగుందా లేదా అని. ప్రమోషనల్ ఈవెంట్ ఇవ్వాల్సింది. అప్పట్లో సమంత మైస్ట్రీస్ దాంట్లో బాధపడుతూ శాకుంతలంకి అలాగే వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అమ్మాయి కళ్ళు తిరిగిపోతుంటాయి, అమ్మాయికి ఒళ్ళు నొప్పులు, మాట్లాడే ఛాన్స్ వణికిపోతుంది, ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ నాట్ ప్రమోషనల్ స్టంట్స్, దిస్ ఈజ్ దే డెడికేషన్ టు ద సినిమా. వాళ్ళు యాక్ట్ చేసిన దాన్ని వాళ్ళు చెప్పుకోవాలి, కానీ అవతల వాళ్ళు చెప్పడం దేనికి? ఆమె రాలేకపోతుందండి, ఆమె తరఫున మేము మాట్లాడుతున్నాం అనడం కన్నా మనం మాట్లాడుకుంటే బెటర్ కదా. మన సినిమా గురించి మనం ఎంత కష్టపడ్డాము, మనం దానికి ఎంత యాక్టింగ్ చేశాము, అవతల వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నాము, విక్కీ కౌశల్తో ఎలా నేను చేశాను అనేది ఆమె చెప్పుకోవాలనుకుంది. ఆ డైరెక్టర్తో నేను ఎలా వర్క్ చేయాలి, ద క్యారెక్టర్ ఈ హర్ హిట్ సెల్ఫ్. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అమ్మాయి చెప్తేనే జనాలకు కూడా అయ్యో మా హీరోయిన్ మాట్లాడుంటే బాగుండేదని అనిపించేది. కానీ చాలామందికి ఆమె తొందరగా రికవర్ అవ్వాలి, ఆమె తొందరగా మళ్ళీ యూనో షీ హ్యాస్ టు డాన్స్. ఆ అమ్మాయి సామి డాన్స్ అని చాలాసార్లు చేసి నాకు నడుము నొప్పి వచ్చేసిందండి, నేను చేయలేనండి అని కూడా చెప్పిన సందర్భాలు. బట్ జనాల కోసం చేసిందా లేదా? వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం అనేది ఎంత కష్టం. మన తెలుగులో అంత హక్కును చేర్చుకుంటారు అనుకున్న తర్వాత విషయం. కానీ దీన్ని ప్రమోషనల్ స్టంట్ అని చెప్పడము, ఆమెకు కావాలని ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఆమె ఎందుకు వచ్చిందంటే ఆమె సినిమాకి ఆమె రాకపోతే మనం వెళ్ళి మాట్లాడతామా? వీడియో బయటలు ఇస్తారుగా, అలా కన్నా నేను వస్తాను, నేను సినిమా చేస్తాను, నేను చేశాను, నేను సినిమా చేస్తున్నాను కాబట్టి నేను వచ్చి నా క్యారెక్టర్ గురించి నేను మాట్లాడుకుంటాను, తప్పేముంది దాంట్లో? నేను చావు బతుకుల మధ్యలో ఏం లేను కదా. ఐఎమ్ ఓకే, ఐఎమ్ కెన్ స్పీక్. ఆమెకు అంత విల్ పవర్ ఉంది కాబట్టి వచ్చి మాట్లాడింది. దాన్ని ప్రమోషనల్ స్టంట్ అని చెప్పి మీరు క్రియేట్ చేయడం అనేది చాలా తప్పు అంటాను నేను. సో ఈ సినిమా చాలా బాగా ఆడాలి. ఫిబ్రవరి 14th అన్ని భాషలు రిలీజ్ అవుతుంది. బాగా ఆడితే మనకు, మన తెలుగు ఇండస్ట్రీకి మరో అనుష్క గారి లాగా ఇలాంటి లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఈ అమ్మాయికి కూడా రావచ్చు. ఈ అమ్మాయిలో కూడా ఇంత టాలెంట్ ఉందా, హిందీ వాళ్ళు వెలికి తీసారేంటి, మనం వెలికి తీయలేదేంటి? ద క్యారెక్టర్ వాట్ శ్రీవల్లి డిడ్, అమ్మాయి చేసిన క్యారెక్టర్స్ అన్ని మంచివే. బట్ ఇంకా రౌద్రం, ఇంకా ఉమెన్ ఓరియంటెడ్ ఇంకా చాలా ఉన్నాయి. మన అనుష్క గారు చేసినట్లుగా, సౌందర్య గారు చేసినట్లుగా, రమ్యకృష్ణ గారు చేసినట్లుగా ఇప్పుడు సాయి పల్లవి చేస్తుంది. బికాస్ సాయి పల్లవి ఒక సినిమాలో ఉందంటే ఇంకా కంప్లీట్ ఆమె చుట్టే నడుస్తుంది. అలాగే శ్రీవల్లి అంటే రష్మికనే, పీపుల్ కాల్ ఆర్ శ్రీవల్లి. సో అలాంటి క్యారెక్టర్ని ఆమె ముద్ర ఎంచుకుంది నేషనల్ క్రష్ అని. సో లెట్స్ సీ హౌ షీ మౌల్డ్ హర్ సెల్ఫ్ ఇన్ టు ద ఫ్యూచర్ మూవీస్. అంతేగాని దీన్ని ప్రమోషనల్ స్టంట్ అనుకోకండి. వాళ్ళ సినిమాని వాళ్ళు ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఎంతకైనా కష్టపడతారు, ఎందుకంటే అదే వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్. ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ని ప్రమోషనల్ స్టంట్స్ అని చెప్పి వాళ్ళ మనసుని దెబ్బతీయకుండా మనం కూడా వాళ్ళు కోలుకోవాలని కోరుకుంటే బాగుంటుంది.